ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి స్వాగతం. స్వామివారు ఒకసారి ఒక మాట ఇచ్చి ఆశీర్వదిస్తే అది తప్పక జరుగుతుంది. అయితే మనం కాస్తంత ఓర్పు సహనం కలిగి ఉండాలి. స్వామి మాట శిలాక్షరం అని మనం మరువకూడదు. 1986లో బృందావనంలోని స్వామి కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన డిఆర్ హరీష్ స్వామి సేవాదళంలో సేవలు సాగిస్తూ ఉండేవాడు. ట్రీ కాంపౌండ్లోని లోపల డ్యూటీ అతడిది. ఆ రోజుల్లో అంటే 1991లో బృందావనంలో చెట్టు చుట్టూ కూర్చున్న భక్తులకు దర్శనమిచ్చేవారు సత్యసాయి బాబావారు. ఒక రోజున భజన అయిపోయి చెట్టు చుట్టూ కూర్చున్న భక్తులను ఆశీర్వదించడానికి వచ్చారు స్వామివారు. వారిలో ఒకతను మోకాళ్ళ మీద లేచి, స్వామి, నా కొడుకు పెళ్లి వయసు వచ్చింది, మీరు ఒక మంచి వధువుని చెప్పండి అని అడుగుతాడు. చిరునవ్వుతో అతని ప్రార్థన అంగీకరించినట్లు తల ఊచి ముందుకు వెళుతూ వేచి ఉండమని చేతితో సూచిస్తారు స్వామివారు. లైన్ చివరకు చేరుకునేసరికి మరొక స్వచ్ఛంద సేవకుడు మోకాళ్లపై లేచి, స్వామి, నా కుమార్తెకు పెళ్ళి వయసు వచ్చింది, మంచి వరుణ్ణి సూచించండి స్వామి అని ప్రార్థిస్తాడు. స్వామివారు మొదటి భక్తుని సైగ చేసి పిలిచి ఇద్దరితో మాట్లాడి వారికి వివాహం కుదురుస్తారు. ఆ భక్తుల ఇద్దరి పిల్లలకు స్వామివారి సమక్షంలో 1991 అక్టోబర్ 2వ తేదీన వివాహం అవుతుంది. ఎంతకాలమైనా వారికి సంతానం కలగకపోవటం వలన జనరల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సావిత్రమ్మ గారికి చూపించుకుంటారు. ఆమె దూరంగా పిలిచి హరీష్తో, మీ ఆవిడ గర్భాశయం ముడుచుకుపోయింది, నీకు సంతానం కలగడం కష్టం, ఆమెకు సున్నితంగా చెప్పు అంటుంది. ఆ విషయం హరీష్ తన తండ్రికి మాత్రమే చెప్తాడు. తండ్రి, స్వామి కుదిర్చిన సంబంధం అంతా స్వామి చూసుకుంటారు, దిగులు పడకు అంటాడు. ఇంకా కొంతకాలం అవుతుంది. హరీష్ తండ్రి స్వామితో విన్నవించుకోమని చెప్తాడు హరీష్కు. హరీష్ స్వామి సన్నిధిలో చేసుకుంటూనే ఉంటాడు. 2007 వస్తుంది, సంతానం లేదు. హరీష్ తండ్రి ఆమెకు ఆపరేషన్ చేయించాలనే ప్రయత్నాలు చేస్తాడు. స్వామివారు కొంచెం అనారోగ్యంతో ఉంటూ వీల్ చైర్లో వస్తూ ఉంటారు. 2008వ సంవత్సరంలో స్వామి బృందావనం వచ్చినప్పుడు స్వామి హరీష్తో, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా అని అడుగుతారు. అప్పుడు హరీష్ విషయం అంతా వివరిస్తాడు స్వామికి. 2009 వరకు వేచి ఉండు, నీకు సంతానం కలుగుతుంది, ఆపరేషన్ అవసరం లేదు అంటారు స్వామి. 2009 వరకు అతను వేచి ఉంటాడు. అయినా కూడా అతనికి సంతానం కలగలేదు. అతని భార్య తమకు సొంత బిడ్డ కలగడని భావించి ఆశలన్నీ వదులుకొని ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటుంది. హరీష్ అంగీకరిస్తాడు. ఆ దంపతులు అనాథాశ్రమానికి వెళ్ళి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి చిన్నారిని ఎంపిక చేసుకుంటారు. స్వామివారితో విన్నవించగా, ఓర్పుతో మీరు వేచి ఉండండి అంటారు స్వామి. హరీష్ ఇంటికి వెళ్ళి స్వామి సందేశాన్ని అందరికీ చెప్తాడు. స్వామివారి 85వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులంతా ఒక్కొక్కరి ఇంట్లో 11 మంది చొప్పున గుమికూడి చమకం శ్లోకాన్ని 11 సార్లు, రుద్రాన్ని జపించడం ప్రారంభించారు. 85 ఇళ్లలో దీన్ని 85 రోజులు చేయాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం హరీష్ ఇంట్లో చమక పారాయణకు అవకాశం వచ్చింది. హరీష్ ముందు కూర్చొని చమకం పఠిస్తూ ఉండగా ఒక భక్తుడు వచ్చి హరీష్ చెవిలో, నీ భార్య అలసటతో సృహ తప్పి పడిపోయినట్లుంది, ఆ గదిలో భక్తుడైన ఒక డాక్టర్ ఆమెకు వైద్యం అందిస్తున్నారు అని చెప్తాడు. హరీష్ తల పంకించి తిరిగి చమకం పాటిస్తూ ఉంటాడు.
1 గంటలో హరీష్ను డాక్టర్ పిలిపించి, హరీష్, ఇక వంటగది పనులన్నీ నీవే చేసుకో, కంగ్రాట్స్, మీ ఆవిడకు 2.5 నెలల పాపను మోస్తున్నది అని చెప్తాడు. స్వామి మాట నిజమైందని గ్రహించిన హరీష్, శ్రీమతి రాధా హరీష్ ఆనందిస్తారు. 2010 సెప్టెంబర్ 10న వివాహమైన 19 సంవత్సరాలకు ఒక బిడ్డను బహుమతిగా ఇస్తారు స్వామివారికి. సాయి స్కందుడు జన్మించాడు. 2016 జూన్లో సాయి స్కంద పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశం పొందాడు. హరీష్ బృందావన ఆశ్రమంలోని గోకులం, క్యాంటీన్ అండ్ వసతిని నిర్వహిస్తుండగా ఆయన భార్య బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్లో రేడియాలజీ విభాగంలో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ స్వామి సేవకు అంకితమయ్యారు. మనం గమనించినా గమనించకున్నా, అంగీకరించినా లేకున్నా స్వామి చేసే అద్భుతాలు మనకు అవగతం కావు. స్వామి మాటకు తిరుగే లేదు. అయితే మనం కొంత సమయం ఓపికగా ఉండాలి. మన ఓపికను స్వామి గమనిస్తారు, తన మాటను నిజం చేస్తారు. జై సాయిరామ్.